దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. దేవుడు నియమించిన బిడ్డల విషయంలో మనం ఎలా ఉండాలో నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము, దేవుని మహిమపరచుకుందాము ఆత్మతోనూ సత్యముతోనూ.
కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. యోహాను సువార్త 15 చూడండి. అందరూ కూడా యోహాను సువార్త 15 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అవి ఏంటంటే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. మీరేం చేయాలి? మీ ఫలము నిలిచి ఉండాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని దేవుడు నియమించాలి. ఏ విషయంలోని? ఫలము నిలిచి ఉండడానికి. ఆ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి బిడ్డ, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడంట. అప్పుడు ఎప్పుడైతే ఆయన నియమించిన పని చేస్తారో దేవుడు ఒక్కొక్క మనిషిని కూడా ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటులో ఉన్నప్పుడు దేవుడంట తండ్రి పేరట మనం ఏమి అడుగుతామో అది ఆయన మనకి అనుగ్రహిస్తారట. మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అది! ఆయన ఏర్పాటు చేసుకోవడం. ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము గారి కోసము మనం ఆలోచిస్తే ఆదికాండము 18 అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన్ని ఎలా ఫలవంతంగా ఆశీర్వదించాడంటే, అబ్రహాము నిత్యంగా బలము గల గొప్ప జనమగును. అది మరి ఇక్కడ వాగ్దానం ఇచ్చారు, గొప్ప జనం అవుతావు అని దేవుడు ఆశీర్వదించాడు. మరి వారితో ఏం మాట్లాడారు? మంచి దర్శనం ద్వారా, దేవుడు కళ ద్వారా దేవుడు మాట్లాడారు. దేవుడు ప్రత్యక్షంగా కనబడ్డారు. చక్కగా ఆ వేవేల సూర్య కాంతితో మరి దేవుడు మరి ఆ పర్వతపు మన్నాన్ని భుజింపనిచ్చాడు. దేవుడు కల్పించి ఆ ఆహారం తినడానికి, ఆ దేవదూతల ఆహారం తినడానికి దేవుడు సహాయం చేశాడు. దేవదూతులు దేవుని సేవకులని హెబ్రీ పత్రికలో ఉంటుంది 7వ కాబట్టి దేవదూతల ఆహారం పెట్టి దేవుడు ఏం చేస్తాడట? గొప్ప జనమవుతారట. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదిస్తాడట. ఎందుకు ఆహారం పెట్టాడు? ఆహారం తిని చక్కగా అనేక మంది ఆశీర్వదించబడాలి అని అందుకు ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. అందుకని పోషిస్తాడు దేవుడు. అందుకు అటువంటి ఆ దేవదూతలు తిన్న ఆహారము మరి దేవుని బిడ్డలుగా పెట్టాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా అవి పెడితే ఇంకా సనుక్కొనే ఉన్నారు. సనుక్కొని ఉండి ఇంకా ఇది లేదు అది లేదు అనుకోనే ఉన్నారు. కానీ దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వకడి అని అంటున్నాడు దేవుడు. తిరుగుబాటు చేసే స్వభావము ఆనాడు వారిలో ఉన్నట్టుగా మన దగ్గర ఉండకూడదు. దేవుడు అంత చక్కగా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించడాన్ని మీరు ఎరుగుదురు. లోక సంబంధులకి విషయాలు తెలియవు, మీరంటే ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడట్లేదు కదా అని వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ దేవుడు నియమించిన పని పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టినందుకు సాతానికి అధికారం వేసి ఆడు కాలు మీద ఒంటి మీద చెయ్యేస్తున్నాడు. పక్కన పడుకొని చక్క కాలు వేసుకుని పడుకుంటున్నాడు. పక్కకు వచ్చి పడిపోతున్నాడు. అది దేవుడు చూపించాడు ఒక ఆమెకి. దేవుడు అలా చూపించాడు. ఆయన వెంటనే అదే మళ్ళీ నోరెత్తకు అని చెప్తున్నాడు. నోరెత్తకు, నువ్వు
అని చెప్తాడు. ఎందుకు అధికారం వస్తుంది? దేవుడు నియమించినప్పుడు దేవుడి పని కాకుండా మరి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది కాబట్టి ముందుగా వాళ్ళు నన్ను ద్వేషించేట్లు ఎక్కడికి వస్తారు. కాబట్టి మీరు తెలుసుకొని ఆ లోక సంబంధంగా మీరు ఉండకుండా మరి లోకము వారిని స్నేహిస్తుంటుంది. అంటే లోకంతో వాళ్ళు స్నేహం చేస్తుంటారు. వారు లోక సంబంధులు కాబట్టి మీరు లోక సంబంధులు కాదు కనుక నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాను కనుక అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు తెలుసుకొని ఎలాగా దేవుడికి దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. లోకులు నిన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. లోకులు నన్ను హింసించినప్పుడు నా మాటలు వినకుండా ఉండడం అంటే అది దేవుని హింస పెట్టడమే కదా. దేవుడిని హింస పెట్టిన వాళ్ళు, దేవుడు మాట వినలేరు, వాళ్ళు మిమ్మల్ని కూడా హింస పెడతారు అని చెప్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని కూడా హింసించుదురు నా మాట గైకొనిన ఎడల. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగక నా నామం నిమిత్తమే వీటన్నిటినీ మీకు చేయుదురు. దేవుడు మాట విన్నప్పుడు అన్నీ కూడా చేసి పెడతారట. ప్రతి ఒక్కరు కూడా నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీకు అన్నీ చేసి పెడతా. నేను వచ్చి వారికి బోధింపకుండినేడలా వారికి పాపము లేకపోవను. ఎప్పుడైతే వారి పాపములకు మిషలేదు అని చెప్తున్నాడు. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినేడలా వారికి పాపము లేకపోవను. ఎప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. ఒక కార్యము దేవుడు చేసినప్పుడు చెయ్యాలంటే నిన్ను వాడుకోవాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడు వాడుకున్నంత వరకు కూడా వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. నా నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. కాబట్టి అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలా జరుగుతుంది అని యేసయ్యని అలాగ ద్వేషించారు. దేవుడు అక్కడ యూదులు మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది తిరుగుబాటు చేసి ఆ విధంగా ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో ఇవి జరిగాయి. తండ్రి యొద్ద నుండి మీ అందరూ నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను అన్నాడు యేసయ్య. కాబట్టి మనల గురించి కూడా సత్యస్వరూపమైన ఆత్మ మనలో వచ్చినప్పుడు మనల గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన మాట వినాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన నడిపిస్తాడనమాట. ఆయన నడిపిస్తారు. రోమ 8:14 ఉంటుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు. అలా కుమార్తెలుగా ఉండాలి. కాబట్టి మీరు మొదటి నుండి నాయతో ఉన్నవారు కనుక మీరును సాక్షి ఇస్తారు. మొదటి నుండి కూడా దేవుడితో ఉండాలి. కాసేపు దేవుడితోనే కాసేపు దెయ్యంతోనే ఉండి నేను దేవుడి పిల్లనే అంటే కుదరదు. దానికి అధికారం వచ్చేస్తుంది. అది నేను కౌలించుకుంటాను. అది నీతో కలుసుకున్నప్పుడు అది ఎలాగా ప్రవర్తిస్తుందో అవన్నీ కూడా చక్కగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అవి అనేక మందికి తెలియలేని పరిస్థితులు. ఇది అపోస్తల బోధ కాబట్టి అపోస్తలు ద్వారా దేవుడు వారికి భయం కలుగుతుంది, సాతానికి భయం కలుగుతుంది. అపోస్తలు లా వాడబడతారో మీరు ప్రార్థన సహవాసము రొట్టి విచ్చిటది మీరు ఎడతెక్క ఉన్నప్పుడు అని అపోస్తలు 2:42 43 ఉంది. దేవుడు ఈ భూలోకానికి వచ్చి మరి చేసిన పనులు అవి. ఆయన పోలి నడవండి నాకన్నా మీరు గొప్ప పనులు చేస్తారు అని చెప్తున్నారు. యోహాను 14:12 కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చెయ్యాలని దేవుడు ఏం చేస్తున్నారట, మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. గొప్ప కార్యాలు చెయ్యాలని ఆయన అందుకని ఆ మన్నాను భుజింపనిచ్చాడు. ఎంత చక్కగా మరి ఆ దేవుడు కనబడడం అంటే ఎంత భాగ్యం. అది దేవుడు కనబడి మాట్లాడడం అన్నది ఎంత భాగ్యమో. ఆ పరలోకపు మన్నా నీతి రాజరికము నేను ఏర్పాటు చేసుకున్నా. నేను రారాజును, నువ్వు రారాజు బిడ్డవి. నువ్వు ఆ దుష్ట సాంగత్యము మంచి నడవని పాడు చేస్తుంది. కాబట్టి ఆ దుష్ట సాంగత్యము నువ్వు చేయకు అది ఎప్పుడైతే మరి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఆ దుష్టుడు నుండి దేవుడు విడిపించాడు. ఆ బంధకాల నుండి విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు. అది ఈ రోజు జరిగింది ఆ విషయం. మరి మొన్న కూడా హైదరాబాద్ నుండి మరి
చెడుపులతో బాధపడిపోతూ 5వ క్లాసులో పట్టిన చెడుపులు దెయ్యము నిజంగా చెడుపులు పెట్టేస్తే 44 సంవత్సరాలు అతనికి పెళ్ళి అవ్వలేదు, ఏంటి అవ్వలేదు, నాకు దేవుడు ఇదేనా చేస్తాడు అని అంటే మరి ఆ కుటుంబము ఎందుకు అలా ఉందని మరి నేనంతా కూడా ఆ విషయంలో వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం జరిగింది. దాని ముందు రోజు అరకు వ్యాలీ నుండి మరి ఇంటర్ చదువుతున్న అబ్బాయి ఇప్పుడు డిగ్రీ, ఇప్పుడు ఎంఎస్సీ చేసి పీజీ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి కూడా ఆ సాతాను సరిగ్గా ఆ లెఫ్ట్ సైడ్ అలా పట్టేశాడు, అలా గట్టిగా పట్టేశాడు. కాలు వరకు నడవ లేకుండా చేశాడు ఆ చెడుకులు, ఆ చీకటి బంధకాలం. దేవుడు మాట విన్నాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆయన మాటలు చెప్తున్నాడు. ఆయన నేను వచ్చి వారికి బోధించకుంటే నేను వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపములకు మిషలేదు అంటున్నాడు. దేవుడు వచ్చి బోధిస్తేనే అది విడుదల వస్తుంది, అది ఒప్పుకుంటేనే విడుదల వస్తుంది. నాకు లోపడండి దుష్టుని ఎదిరించండి, మీ అబ్బు నుండి పారిపోతాడు అని సేవకులుగా నేను దేవునికి మీకు మధ్యవర్తిగా ఉండి ఆ పని చేసినప్పుడు ఆ విడుదల వస్తుంది. అదే కాడిమాని మేకుల తీయటయు, బంధింపబడిన వారిని విడిపించడు, అది ఇష్టమైన ఉపవాసము కదా అంటున్నాడు ఆయన యెషయా 58:6. అటువంటి ఉపవాసము దేవుడి దగ్గర మనం చెయ్యాలి. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు అంటున్నాడు దావీదు భక్తుడు. నీకు ఆయాసకరమైన మార్గం, మనము దేవుళ్ళు ఉండి అనుకుంటాము అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాము అనుకుంటాం. కానీ దేవుని దగ్గర మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు అంటే దేవుడు చూస్తాడు. మరి అది మనం సరి చేసుకోకపోతే, సరి చేసుకుంటూ విమర్శించుకుంటూ వేసే శరీరం రక్తము ఎడతక్క తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయలుపడతాయి. తీసుకునే వాళ్ళకి ఏవి బయలుపడవు, అవి అలా పెంచుతూ ఉంటారు. అలా నామకార్థంగా దేవుడు నమ్ముకున్నామని దండం పెట్టుకొని ఏవో పాటలు పాడేసి ఏవో మాటలు వినేసి వెళ్తున్నాను కదా, దేవుడు నమ్ముకున్నాను కదా అంటే అవేవి బయటికి రావు. ఎవరైతే దేవుడు బిడ్డలు ఉంటారో అక్కడికి వస్తే, అద్దం దగ్గరికి వస్తేనే మచ్చలన్నీ కనబడతాయి. అద్దం దగ్గర రాకపోతే మచ్చలు కనబడతాయి ఒంటి మీదవి. ఈ వాక్యమనే అద్దము బండల మరి హృదయం అనే బండలు బద్దలు కొట్టే సుత్తి వంటిది అనమాట. అందులో ఏటెట్లు ఉన్నాయో బయటకు వచ్చేస్తాయి. ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఆ వ్యాధి నుండి దేవుడు విడిపించే దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు, ఆ మహిమ గల దేవుడు నిత్య మార్గమున నిన్ను నడిపించును అంటున్నాడు దావీదు భక్తుడు. నిత్యమైన మార్గము, నిత్యము కూడా దేవుల్లోనే ఉంటాడు. ఇది లోకము, అటు దేవుడు ఉండవు. ఆ ముక్కుబడి ప్రార్థనలు, వ్యర్థమైన ఆరాధనలు చీవు. సాతాను వచ్చి కుడిపక్క నుండి ప్రార్థన చేస్తాడు. భక్తిహీనులు కుడిపక్కన సాతాను నుండి ప్రార్థన చేస్తా, ప్రార్థన పాపమైపోద్దని ఉంది 109:6. అలాగే భక్తిహీనంగా ఉండవు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుడు ఆ బాధలను విడిపించినప్పుడు అనేక మందికి వెలుగుగా నిన్ను చేస్తానంటున్నాడు, అనేక మందికి దివ్యకరంగా నిన్ను చేస్తానంటున్నాడు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని చెప్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపలు ప్రతి తీగని ఆయన తీసి పారేస్తుంటాడు. ఆయన తీసి పారేస్తుంటాడు, నీ దగ్గర నుండి తీసేస్తాడు. పనికిరానివన్నీ నీ పక్కన తీసి పారేస్తుంటాడు. అప్పుడు నువ్వు ఫలవంతంగా ఎదుగుతావు. అప్పుడు దేవుడు నేను ఇది ఫలించుకుంటా నీకు న్యాయమాని నిన్ను అడగడం నిలదీసి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని ఆదాము హవ్వలకి చెప్పాడు. కానీ వాళ్ళ ఆ పని చేయలేదు. సాతాను మాటే విన్నారు. వాళ్ళ తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. కానీ కడపటి ఆదాము వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విడుదల, రక్షణ అన్నీ కూడా ఇచ్చినప్పుడు అది భయంతోనూ వణుకుతోనూ ఆయన ఆ రక్షణని కాపాడుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు అని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఆ రక్షణ అలా కాపాడుకుంటే సొంత కార్యాలు చూసుకోరు. దేవుని కార్యం ఒకటైనా చేస్తున్నావా? బాప్తీసం తీసుకొని రక్షణ కాపాడుకుంటున్నావా? ఎన్ని చీకట్లు ఉన్నాయో ఒంటులో అది నీకు తెలుస్తుందా? ఫలించట్లేదు, అందుకే అది ఫలించకుండా నీకు న్యాయమేనా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము
నిమిత్తము సేవ చేశాడు అని చెప్తున్నారు. పౌలు గారు సాక్ష్యం చెప్తారు. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవాలనే అనుకునిచున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదని ప్రభువును బట్టి మీకు చెప్తున్నానని పౌలు గారు మరి తన శిష్యులతో మాట్లాడుతున్నారు. మరియు నా సహోదరుడు జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదును మీ యొద్దకు పంపుదును అంటున్నాడు. పంపుడ అగత్యమని చెప్తున్నాడు. ఎపఫ్రోదుని పంపిస్తున్నాడు. కాబట్టి అందుకు అతడు రోగి ఆయనని మీరు వింటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఆ రోగము, పాపము, శాపము నుండి విడిపించిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని కనికరించాడు. అలాగే ఎన్నిసార్లు మరి కనికరించాడు కదా మనల్ని. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలని మనం సరి చేసుకోవడానికి శ్రమ వచ్చినప్పుడు ఎంతో సంతోషించాలి. దేవా నన్ను సరి చేస్తున్నావయ్యా, నీకు వందనాలు. నీకు మహిమకరంగా నన్ను ఏ విషయంలో ఏర్పాటు చేసుకున్నావో నాకు తెలియపరిచావయ్యా, గుర్తు చేసావయ్యా, నీకు వందనాలు అని చెల్లించుకోవాలి దేవునికి. అక్కడ నుండి దేవుని ఏర్పాటుని తెలుసుకొని ఫలించడం మొదలు పెట్టాలి. లేకపోతే నువ్వు ఫలించకుండా ఉండడం నీకు న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడు. ఫలవంతం లేని జీవితం అది జీవితం కాదు కదా. దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు మన కోసము? కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నా ఎడల ఉపచర్యలో ఉన్న కుదువను తీర్చుటికే అతను తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క అనేక ప్రాచీన బ్రతులలో ప్రభు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను. చావునికి సిద్ధమైపోయాడంట పరిచర్య కోసం. ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చడానికి దేవుడు ఇచ్చిన ఏర్పాటులో పరిచర్య జరుగుతున్న సేవకులతో ఉండడానికి దేవుని బిడ్డగా పని నిమిత్తము చావునికి సిద్ధమై ఉన్నాడంట మన పౌలు గారి శిష్యుడు. కాబట్టి కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి అని చెప్తున్నారు. మీరు ఫిలిప్పీలు 2వ అధ్యాయము చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఫలిస్తున్నారా? దేవుడితో ఫలించకపోతే నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ కూడా మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను దేవుడు తీసి పారేస్తాడంటాడు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. తీసి పారేయడం అంటే అనారోగ్యము తర్వాత మరణము ఏర్పడి చేస్తుంది. అనారోగ్యాలు ఉంటేనే వస్తారని హాస్పిటల్కి వెళ్ళిపోవడం కాదు, సన్నిధికి రావాలి. డాక్టర్ ఉంటాడు సన్నిధిలో, ఆ డాక్టరే ట్రీట్మెంట్ చేస్తాడు. మాకు అది అలవాటు. డాక్టరే ఎటువంటి సమస్యలనే విడుదల చేస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగుగాక. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీన మనసు ఉన్న వాళ్ళే ఇవన్నీ వింటారు. ఆ దీన మనసులోనే దేవుని ఆ హృదయంలోనే దేవుడు తిష్టేసుకొని కూర్చుంటాడు. ఇంకా సాతానుడు పరిగెడతాడు. ఆమేన్. అలా ఆ తిష్టేసుకున్నవాడు పరిగెట్టే ప్లేస్ ఏంటంటే దేవుని సన్నిధి మాత్రమే, అపోస్తుల బోధ మాత్రమే. దేవుడు పెట్టారు. ఏదో వినుకొని ఉండడం కాదు. కల్పనా కథలు, దెయ్యముల బోధ, అబద్ధకుల బోధ దగ్గర ఉండి నువ్వు ఎన్ని తిప్పబడినా నీకు విడుదల రానే రాదు. అది కన్ఫర్మ్. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను. నన్ను దేవుడు విడిపించాడు. నా జీవితం అంకితం చేసినప్పుడు భక్తి నేర్పించాడు దేవుడు. అపోస్తుల బోధ. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషుల్లో వేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించారట. పరిశుద్ధ దేవుని యందే ఆనందించాలి మనం. వేదలందరూ కూడా డబ్బులు లేవని ఆనందం కాదు. డబ్బులు ఉన్న వాళ్ళే ఆ డబ్బులు ఏం చేసుకున్నా సరే వాళ్ళకి ఏమో ఆనందం రావట్లేదు. మనశ్శాంతి లేదు డబ్బులున్న వాళ్ళకి. చాలా మందిని నేను చూశాను. ఆ డబ్బులు మనకి ఏమీ చేయవు. కానీ దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఆనందం అనేది, సంతోషం అనేది ఇచ్చే దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి
పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అంటున్నాడు. పుల్లని పిండి అదేంటంటే పరలోక రాజ్యం. ఒక స్త్రీ తీసుకొని పిండి పిసికి మరి అది పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదును. లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియచెప్పుతాను అంటున్నాడు. ఆ పుల్లల పిండి అనే పాపము నుండి విడుదల పొందుకోవాలి. కాబట్టి యోగు చెప్తున్నాడు ఇక్కడ 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. నిరపరాధులు దేవుని విషయంలో సరి చేసుకొని మరి నిలబడిన వాళ్ళు నిరపరాధులు. మరి అలా నుండి దేవుని తమ మార్గములు విడివక ప్రవర్తిస్తారంట. లేకపోతే మార్గాలు అటుగా వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాల్లో పరిగెడతా ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాలు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ సామెతలు 3:5-6 ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక పూర్ణ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు నీ మార్గము సరళమవుతుందని. కాబట్టి దేవుని ఆ మార్గాలు సరళం అవ్వాలంటే నీతిమంతులు తమ మార్గములు విడువక ప్రవర్తిస్తారంట. నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారంట. ఆ బలం శక్తి దేవుని దగ్గర ఉంది. కానీ మనం ఏదో ఎక్కడికో వెళ్ళి ఏమేమో కొనుక్కొని తిని లేకపోతే రెస్ట్ తీసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో ఇవి కాదు. వెళ్ళొచ్చు, కానీ టెంపరీ. అది శాశ్వతమైన బలం, నీకు శాశ్వతమైన ఆరోగ్యము, శాశ్వతమైన విడుదల శాపం నుండి పాపం నుండి వచ్చినప్పుడే కలుగుతాయి. కాబట్టి హోషేయ 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించి ముందు రండి అని పిలుస్తున్నాడు దేవుడు. ఆలయానికి, దేవుని సన్నిధికి దేవుడు పిలుస్తాడు. మనుషులు కాదు పిలిచేది, ఇది మనుషులు కాదు ఇవి చేసేది, దేవుడే చేస్తాడు. మధ్యవర్తులుగా మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని వాడుకుంటాడు. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ, నువ్వు చేయవు. 16:20 ఉంటుంది. ఆయన మాటలు ప్రకటిస్తుంటే దేవుడి సహకార్యం ఉండి అక్కడ అద్భుత కార్యాలు చేస్తాడట. అలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హోషేయ 6:3 ఉంది. యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్నాము రండి. యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్నట్టుగా ఆయన అనుసరించడము రండి. ఉదయం తప్పక వచ్చే రీతిగా ఆయన ఉదయం వర్షము వలె ఆయన మనుషుల యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వేకువజామున లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ తొలకరి వర్షము అంటే అభిషేకము, దేవుడు మాట్లాడే అనుభవం కలుగుతుంది. మరి ఆయన స్వరం వినిపిస్తుంది. వాక్యం ద్వారా ఆయన వాక్యం ఇది చదువు, ఇదిగో ఇలా నడు, ఇదిగో ఇది జరగబోతుంది అని కూడా చెప్తాడు. ఆయన మాట్లాడే దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు, ఫలించుట నీకు న్యాయమా అని అడుగుతున్న దేవుడు నువ్వు ఇలాగా ఉంటే ఫలిస్తావు అని చెప్తున్నారు నిన్ను ప్రేమించి. కాబట్టి మత్తయి 13:24 ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పుకొని ఎవరగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది. మనం ఫలించాలన్నమాట. మనం ఫలించినప్పుడు మనం విత్తనము ఎలాగా, ఆ విత్తనం ఎలాగుందో ఆ విత్తనాన్ని పోలిందండి అన్నమాట మనిషి. ఆ మనిషి అనే విత్తనము ఆ చెట్టు అవుతుంది. ఆ చెట్టు పుట్టు ఆకులతో ఉంటే బాగుంటుందా? ఫలాలతో ఉండాలి కదా. కాబట్టి పరలోక రాజ్యం అంట అలా ఫలిస్తే వస్తుంది. ఆ మనిషి ఏంటంటే ఒక విత్తనంతో సమానము అని మత్తయి 13:24 ఉంది. ఆ విత్తనం అనే వాక్యాన్ని నువ్వు ఎవరు హృదయంలో విత్తుతావో వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది అలాగే అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానని అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు, మన పితరుల స్వాస్థ్యము మనకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడి దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుడు బిడ్డ మార్కు సువార్త 13:20 కూడా ప్రభువు దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించి కొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పాటు చేసుకున్న వారి నిమిత్తము ఆయన
ఆ దినములను తక్కువ చేస్తున్నాడు. దినములు ఆయన ఏర్పాటు చేస్తున్న దినములు ఏర్పాటు చేసుకున్న వారి కోసము మరి ప్రతి దినం కూడా ఆయన 1000 దినములు ఒక దినముగా చేశాడు. అలాగ తక్కువ చేస్తున్నాడు. దేవుడు బిడ్డ త్వరగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవునితో మనం యుగాలు ఉండాలని దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. అది ఆలోచించుకొని ఫలించడం నేర్చుకోవాలి. ఫలించకపోవడం నీకు న్యాయం కాదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసినప్పుడు అలా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు మా ఆత్మీయ పిల్లలు మాట విన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు మనం విన్న వారికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి సాక్ష్యాలు, అటువంటి దర్శనాలు చూసిన బిడ్డలందరూ విషయం కూడా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాము. అందుకని దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాడు. యోహాను 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటున్నాడు. ఆటంకంగా నువ్వు సేవకున్నావా, నిన్ను దూరంగా పెడతాడు. నిన్ను అక్కడ నుండి పెరిగి పక్కన పడేస్తాడు. అలాగే చేశాడు దేవుడు. ఆటంకంగా ఉన్నవారిని ఎప్పుడు భూ సంబంధమైన వాటివే ఎదుగుతా, భూ సంబంధమైన వాటి ప్రేయర్ పాయింట్సే పెట్టుకొని మరి వాక్యం చదవమంటే వాక్యం చదవరు, పాటలు పాడమంటే పాటలు పాడరు. వారికి యూట్యూబ్ ఛానల్ నచ్చదు, దేవుడు సేవకులు నచ్చదు, దేవుని ఆత్మీయ పిల్లలు నచ్చదు, వారికి సన్నిధి నచ్చదు. ఆ పద్ధతి ఏంటంటే సాతానుడు వాళ్ళలో ఉండి ఏది నచ్చకుండా చేస్తాడు. కాబట్టి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయనటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టించాడు దేవుడు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికి రాని తీగలు తీసివేయను. ఫలిస్తున్నది ద్రాక్షవల్లి ఇక్కడ ఫలిస్తూ అనేకమైన ఫలాలతో నిండి ఉంటుంది. మరి ఆ ఫలాలు లేని అది తీసేస్తేనే సేవ ముందుకు జరుగుతుంది. ఆ ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు కదా ఆయన పని చాలా చక్కగా, చాలా క్రమముగా జరుగుతుంది. తండ్రి చిత్త ప్రకారం అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియచేస్తాను అంటాడు. మరుగుగా ఉన్న మన సంగతులు అప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మనకు అర్థం కాలేని విషయాలు ఏవి ఇంకా తండ్రి చిత్తము ఉన్నదో, మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనల్ని ఎలా వాడుకోవాలో, తండ్రి చిత్తము ఏంటో ఆ తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళనే దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తాను అంటున్నాడు కదా. మరి ఆ తండ్రి చిత్తము, ఆ మర్మాలు మనకు తెలియాలి కదా. తెలియాలి కాబట్టి దేవుడు ఒక్కొక్క విషయాలు మనకు నేర్పించడానికి దేవుడు మాట్లాడతాడు. ఒక శ్రమ ఎందుకు వచ్చిందో దాని విషయంలో బయలుపరుస్తాడు, విడిపిస్తాడు. ఎంత మంచి దేవుడు ఆయన. ఒక పనిష్మెంట్ ఇస్తానే కదా మనకు తెలుస్తుంది. పిల్లలకి మనం పనిష్మెంట్ ఇస్తామే కదా వాళ్ళు సరైన దారిలో వస్తారు. అలాగా దారిలో ఉండడానికి దేవుడు ఆశపడి దేవుడు బిడ్డ మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింప గలవారముటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని దేవుడు ఆశపడుతున్నాడు. శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవారముటకు, శ్రేష్టమైన కార్యాలు వివేచింపాలి. అంటే అర్థం చేసుకోవాలి. వివేచనాత్మ అంటే అది దెయ్యమాత్మ, దేవుడు ఆత్మ. నేను దెయ్యం పని చేస్తున్నానా, దేవుడు పని చేస్తున్నాను, నేను దేవుడి పక్కన పడుకున్నానా, దెయ్యం పక్కన పడుకున్నానా, చక్కగా చూపించాడు. ఆ సైడ్ అంతా నొప్పి, ఆ దెయ్యం పడుకున్న సైడ్ అంతా నొప్పి, అది వాడుకుంటుంది. అలాగా యూట్రస్ తీసేస్తాను నొప్పి అని ఏడుస్తుంటే ఆ దెయ్యం కనబడింది. అదే కాల్ మీద కాల్ వేసుకొని చెయ్యి పట్టుకొని నోరు మీద మాట్లాడాలన్నట్టు అంత ఆర్డరింగ్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంత ఆర్డర్ వేస్తుంది? నీ మీద ఎందుకు అధికారం చూపిస్తుంది? దేవుని అధికారంలో నువ్వు లేవు కాబట్టి, దేవుని మాట నువ్వు వినట్లేదు కాబట్టి దెయ్యానికి అధికారం వచ్చింది. నొప్పి వస్తే యూట్రస్ తీసేసుకుంటారా? యూట్రస్ తీసేసుకుంటే దెయ్యానికి మంచిదా, మనిషికి మంచిదా? చెప్పండి. దేవుడిచ్చిన అవయవాలు కదా, అది దేవుడిచ్చిన అవయవాలను పాడు చేసేస్తుంది. దేవుని బిడ్డ దేవుడు అలాగ మనిషిని పాడు చేసేస్తుంది. మనిషిలోనే ఒక అవయవం పోవడం అది దేవుడికి ఇష్టమా? మనుషులకి ఇష్టమా? అలాగ మైండ్ మార్చేస్తుంది. కాబట్టి మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారు అనుటకు, ఇవి శ్రేష్టమైన కార్యాలు వివేచన వరముతో. ఈ దుష్టుడు మాట, నేను దుష్టులకు ఏకీవించడానికి ఈ దుష్టుడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడు,
అని ఒక వివేచన వచ్చింది. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవం, జ్ఞానంతోనూ అనుభవం వచ్చింది, జ్ఞానం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అటువంటి జ్ఞానంతో కూడినదే అంతకంతగా అభివృద్ధి పొందాలని దేవుడు అది ఆ సాతానికి అధికారం ఇచ్చాడు. దేవుడు మాట వింటే దేవుడు వస్తాడు, దెయ్యం మాట వింటే దెయ్యం వస్తుంది. అది అర్థం కావట్లేదు. దేవుడి మరి దెయ్యాల బలం ఉన్న వాళ్ళు ఎలా పడుతుంటే వాళ్ళు ఏమన్నారు, దేవుడు అక్రమం చేయాలని పొండి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు దేవుడు. వాళ్ళకి దేవుడు రాజ్యం ఉండదు. అలాగే నేర్పించేసి నాకు దేవుడు వరాలు ఉన్నాయి, దెయ్యాలు వెళ్ళగొట్టడం వాళ్ళు ఉంది, స్వస్థత వరం ఉందని మనం చిందులేసాం అనుకోండి, అక్రమం చేయాలని పొండి అన్నాడు. ఇది క్రమం అన్నమాట. ఇలాగ నేర్పించాలి, దిద్దుబాటు చేయాలి, అవన్నీ వివరించాలి, అవన్నీ ఆ జ్ఞానం ఏంటో తెలియాలి, ఆ వివేచింప గలవారం అయ్యేలాగా ఈ శ్రేష్టమైన కార్యము దేవుడు చేసినందుకు దేవుడి కోట్లాలు వందనాలు అని చెల్లించాలి. లేకపోతే అక్రమం చేయాలని పొండి అంటాడు. దేవుడు ఇచ్చిన వరాలు వాడుకునే విధానం అన్నమాట. వాడుకునే విధానం ఎప్పుడైతే దేవుడు మాట వింటారో వెంటనే ఆ దెయ్యము పరిగెట్టి ఆ దెయ్యాలు వెళ్ళగొట్టే వరము అప్పుడు పనిచేస్తుంది. సరి చేసుకున్నప్పుడు పని చేయాలి. సరి చేయకుండా పని చేసేది ఎవరికంటే అన్యులకి తెలియదు కదా. దేవుడు అంటే ఎవరికో తెలియని వాళ్ళకి అలాగా చేయొచ్చు. మామూలుగా మనం వెళ్ళగొట్టచ్చు. వాళ్ళు ఇవన్నీ వినరు, వాళ్ళకి అర్థం అవ్వదు. మనం విన్న వాళ్ళు ఏం చేయాలి, దేవుడికి అవిధేయతగా ఉన్న వాళ్ళు, మరి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అలా తప్పు పనులు చేస్తే మరి సరి చేసుకోవాలి. అన్ని సరి చేసుకున్నప్పుడు ఎందుకు నాకు సాతానుడు నా మీద అధికారం వహించాడు, వాడు ఎందుకు నా నోటి మీద వాడి వేలు పెట్టాడు, నా నోటి మీద వాడి వేలు పెట్టడానికి ఏం అధికారం ఉంది, అంత దర్జా వాడికి ఏంటి నా బాడీ మీద, నా శరీరం దేహం అనేది దేవుని ఆలయంగా ఉండకుండా దెయ్యానికి ఆలయంగా, ఒక పక్క దేవుడు ఒక పక్క దెయ్యం ఉంది. ఇక్కడ ఆ బిడ్డకి ఆ దేవుడు బిడ్డకే అలాంటివి చూపించినప్పుడు మరి దేవునితో లేనోళ్ళకి, సహవాసంలో లేనోళ్ళకి మరి ఎన్ని ఉంటాయి ఆలోచించండి. 2000 దెయ్యాలు ఉన్నాయి. పందుల్లోకి దూరుకోమని అవి దేవుని దగ్గర బ్రతిమాలకు ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది. ఆ కాపరికి దేవుడు అంటే చాలా అసహ్యం వచ్చింది, దూషించారు. ఎందుకంటే ఆడ బిజినెస్ పోయింది. ఇప్పుడు అలాగే ప్రజలు ఎలా తయారంటే నా బిజినెస్ పోతుంది, అవన్నీ నాశనం అయిపోయి అనుకుంటున్నారు. అవి దెయ్యాలు చేసే పని మనుషులు చేసింది కాదు. ఒక మనుషులు ఉంటే మనిషి పాడైపోతాడు అని ఆలోచించండి. జంతువులు అలాగా పాడైపోయారు, బిజినెస్ పాడైపోయిందని ఆలోచిస్తున్నారు మనుషులు. అంతేగాని ఒక మనిషి సజీవంగా దేవుని రూపంలో ఉన్న బిడ్డ బాగయ్యాడని ఒకరు సంతోషించారు. ఓన్లీ డబ్బే జీవితం, బిజినెస్సే జీవితం, అదే ప్రాముఖ్యంగా ఎంచుతున్నారు. కానీ దేవుల్లో ఫలించడం నీకు న్యాయమైన విషయం అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు నన్ను ఇలా అడుగుతున్నాడు, నేను ఫలించకుండా ఎందుకు ఇలా ఉన్నాను, దుష్టుడు నన్ను అలా పట్టుకొని ఉన్నాడు, వాడు కౌగులించుకొని ఉన్నాడు, అందుకే నేను ఫలించలేకపోతున్నాను. ఆ విత్తనము వేసవగానే అది ఫలించట్లేదంటే దాన్ని నీరు పోయట్లేదు, వాక్యం అనే నీరు లేదు. వాళ్ళతో ఎవరైతే మరి నీతో ఉండవలసిన వారితో నువ్వు ఉండలేదు, వాక్యము నిలబడలేదని ఉంటుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో వారు కలిసి ఉండలేదు కాబట్టి వారికి వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. వాక్యం విన్నా సరే నిష్ప్రయోజనమైపోయింది, అది ఫలించలేదు. ఆ వాక్యమైన విత్తనం ఫలించలేదు. అందుకే ఫలాలన్నీ కూడా బస్సులు వెళ్తుంటే ఇంత బుట్టలో ఉన్న పళ్ళు చేతులతో విసిరేసింది. ఆమె ఇంకొక ఆమె విసిరేసింది. అంటే వాక్యము కలిసి ఉండడానికి ఇష్టం లేదు. దేవుని దగ్గర నుండి కూడా ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోయారు. యోహాను 4:46 మీరు చూస్తే మరి ఎప్పుడు వాళ్ళు కలలేదు, వాళ్ళు ఫలించలేకపోయారు. కఠినమైన మాటలాగా ఉంటాయి ఇవి దేవుడి మాటలు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అంటే రక్షించబడిన వారి పట్లను, నశించే వారి పట్లను దేవుడు సువాసనగా చేసిన బిడ్డలు దేవుని యొక్క ఆత్మీయ ఫలము కృపా వరాలతో ఒకరికొకరు ఉపచారం చేసుకోండి ఉంది వాక్యం. ఒకరికొకరు ఉపచారం చేసుకోవడానికి ఆ వరాల కోసము చెప్పకపోయి, పరిశుద్ధాత్మ దేవుడి కోసం చెప్పకపోయి, ఆ దేవుని రాక విషయము చెప్పకపోయి, ఆయన ఎందుకు భూలోకంలోకి వచ్చారో చెప్పకపోయి, ఓన్లీ పండగ చేసుకున్నట్టు మరి అన్ని జనులు ఏమి తిందుమా, ఏమి తాగుమా, ఏమి గురిద్దుమని సంతోషం, ఆ సంతోషాలే కావాలి. కానీ మరి నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి అని అంటే దాని దగ్గరికి రావట్లేదు. అప్పుడు మీకు ఏది కావాలి, మీ పరలోకతని తెలుసు, మీరు ఇస్తాడు, ఆయన మాట వినండి అంటుంటే వినలేని పరిస్థితుల్లో దేవుని బిడ్డ మీకున్నాయేమో అది సరి చేసుకుంటే మీరు బహుగా ఫలించి భూమిని నిందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.
నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజెప్తాను అంటాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. వాక్యం అర్థం అవ్వట్లేదు అది మాట్లాడలేక నాకు అర్థమవట్లేదు. నేను చెప్తుంటే వాక్యం పాలు తాగే పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి నీకు అర్థం అవ్వట్లేదు. బలమైన ఆహారం తగదు అంటాడు. బోధకురాలుగా ఉండవలసి ఉండగా మొదటి మూల పాఠాన్ని మరలా బోధించవలసి వస్తుంది ఒకటి వచ్చి. అయినా నీకు అర్థం కావట్లేదు. జ్ఞానేంద్రియ లేవు, కన్నుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళ హృదయం క్రొమ్మినది అనే యెషయా ప్రవక్త ప్రవచించాడు. అది సరియే అంటున్నాడు యేసయ్యను కూడా అలాగే హింసించారు. కాబట్టి ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్టు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహంలోకి ఉపమాన రీతిగా బోధించాడట. ఉపమానం లేకుండా వారికి ఏమీ కూడా బోధించలేదు. ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనేకమైన ఉపమానాలు సాక్షిగా ఉంచాడు. అవి పట్టుకొని మనం బోధిస్తున్నాం. అందుకే అప్పుడు ఆయన జన సమూహంలో పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను కూర్చిన ఉపమానం మాకు తెలియజేయమని అడుగుతున్నారు. పొలం అంటే దేవుని యొక్క ఆ ద్రాక్షవల్లిలో ఆ ద్రాక్షవల్లిని నాటాడు కదా, అది ఏంటి అనేసి దాని భావం ఏంటి అని అడుగుతుంటే అందుకు ఆయన ఏంటంటున్నారంటే విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఆ విత్తనం విత్తేది ఎవరు? మనుష్య కుమారుడే విత్తుతూ ఉంటారు. పొలము లోకము, ఈ పొలం అనేది లోకంలో మంచి విత్తనం అంటే రాజ్య సంబంధులు అని చెప్తున్నారు. మంచి విత్తనంగా ఉండాలి. దేవుని రాజ్య సంబంధులుగా మనం ఉండాలి, లోక సంబంధులుగా ఉండకూడదు. గురుగులు అంటే దుష్టుని సంబంధులు. ఆ దుష్టుడి సంబంధులు ఏం చేస్తారు? వాటిని విత్తిన శత్రువు అపవాది. నీకు ఆ శత్రువు అంటే అపవాది సంబంధంతో నువ్వు లోక సంబంధంతో నువ్వు ఉన్నావు అనుకో, ఆ విత్తనం నీ ఒంటిలో వేసాడనుకో, ఆ పొలం అనే నువ్వు ఏమవుతుందో ఆ పొలంలో నువ్వు ఫలించవు కాదు కదా, ఆ పొలం అంతా కూడా చీడతోటి పట్టి పాడైపోతుంది. అంటే ఆ దేహం అనే దేవుని ఆలయం ఏంటవుతుంది? అవయవాలు పాడు చేస్తూ ఉంటుంది. అదే అనారోగ్యం. అది 1000 తరాల వరకు దీవెనకరంగా ఉన్న జీవితాన్ని 3-4 తరాల వరకు శాపంగా మారుస్తుంది. అది దేవుని బిడ్డ ఆ బంధకాలను దేవా నన్ను విడిపించావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవుని కృతజ్ఞత ఉండి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా. నీకు ఇష్టంగా ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే మీరు ఏది అడిగితే అది ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ మరి 15వ కీర్తనలో 15వ కీర్తన యోహాను సువార్త 15:7 నా ఇది మీరు మీ యందు నా మాటలు ఉండిన ఎడల, ఆయన మాటలు నీ యందు ఉండాలి, అది బయటకు వెళ్ళకూడదు. అంటే విత్తనం అనేది నీ ఒంట్లో ఉండాలి, అప్పుడు ఫలిస్తాం. అప్పుడు నువ్వు వేగడుగుతావు అది ఇస్తాను. అంటే నేను నీ ఏర్పాట్లో ఉన్నాను కదయ్యా, ఆ ఏర్పాట్లో నన్ను ఏం చేయమంటావు? దాన్ని నడిపించు అని అంటే నీకు పరలోక ఆహారాన్ని నీకు భుజింప చేశాడు కదా నిన్న రాత్రి. ఆ ఆహారం ఎంతగా అది బంధించలేనిది. ఆ ఆహారం ఎంత ఇష్టంగా సంతోషంగా తింటుందో అలాంటి పరలోక ఆహారము కోసం సాక్ష్యం చెప్పాలి, సువార్త చేస్తాం. ఆ శుభవార్తని అనేక మందిని ప్రకటించాలి. అలాంటి శుభవార్త ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఎక్కడైనా వినగలమా? మనము తినగలమా? వినలేము, చూడలేము. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప విషయం అది. దేవుడు అలాంటిది మనం డబ్బులు ఇచ్చుకొని కొనుక్కోలేమో. దేవుడు పరలోకం నుంచి వచ్చిన ఆహారం అది మెరుపులతోని నీలం కళ్ళల్లో అగ్ని కళ్ళల్లో ఊడ్చి అటువంటి ఆహారం అది మనం వర్ణించలేము. దేవుడిని చూడటం అంటే అది మాటలు కాదు. దేవుడు ఎందుకు పాపం జోలికి వెళ్తున్నారు? పాపము డబ్బుల్లో చేపెట్టినందుకు, ఆ పనుల్లోనే చేపెట్టినాడు, దుష్టుడికి ఏకేపించినందుకు. ఆ దుష్టుడు వచ్చి పక్కన పడుకొని కాలు మీద, కాలు మీద వేసి ఆమె కాలు మీద వేసుకొని పడుకున్నాడు చక్కగా. ఒకసారి ఆలోచించాడు, ఆ పాట అంతా కూడా చీకటైపోతుందని దేవుడు చూపిస్తేనే తెలుస్తుంది కదా. మనుషులు చెప్తే ఎవరైనా వింటారా? దేవుడు మాట్లాడే దేవుడు బిడ్డ నీలో ఏది జరుగుతుందో, నీ అంతరంగంలో ఏది జరుగుతుందో ఆ మర్మాలు తెలియపరుస్తాడు. ఎందుకు? గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యుగ సమాప్తి జరుగుతుంది. యుగ సమాప్తి 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది అని మీరు మాటలు వింటున్నారు కదా. ఆ యుగ సమాప్తి అనేది జరుగుతుంది. మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తాడు.
లోపరిచిన వాళ్ళందరినీ కూడా సకలమైన వాటిని ఆటంకములుగా ఉన్న దేవుని రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను నీతి లేని పనులు చేసిన వారందరినీ కూడా అక్రమంగా నడిచిన వారందరూ కూడా ఒకటి చిన్నదే కదా చేశాను అంటే కుదరదు. చిన్న విషం చుక్కే నేను ఇందులో వేసి మీకు ఇస్తున్నాను, నువ్వు తాగమ్మ, చిన్నదే కదా, వాటర్ లేదు, ఇవే ఉన్నాయి అని చెప్పంటే తాగుతారా? చచ్చిపోతాం కదా తాగనంటారు. విషమే కదా. అలాగే చిన్న పాపము కానీ చిన్న శాపం కానీ నువ్వు అక్రమంగా నడిచినవు కానీ మరి దేవుని రాజ్యం నుండి ఆటంకకరముగా సకలమైన వాటిని దుర్నీతి పనులను నీతి లేని పనులు చేయడము, అక్రమం సొమ్ము తినడం, అక్రమము ఆ సొమ్ము మీద ఆశించబడడం, దానికోసం నువ్వు కష్టపడడం, దానికోసం నువ్వు టైం ఇవ్వడం, అలాంటి వారితో నువ్వు సహవాసం చేయడం, అందులో నీకు బాగా వస్తుంది. ఇది దేవుడు ఉన్నాడు, అది దెయ్యం పార్టీ. రెండు ముక్కలు నేను చేస్తే ఏటవుతుంది? ఒక సైడ్ దేవుడు ఉన్నాడు, ఒక సైడ్ దెయ్యం ఉన్నది. ఎలాగవుతుంది? అలా కుదురుతుందా? దేవుడు ఆ బాడీలో నివసించగలడా? ఆలోచించాడు. దేవుడు ఎంత ప్రేమించి దేవుడు మాట్లాడతాడు, ఆ మార్గాలు బయలుపరుస్తాడు చక్కగా. రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో వేస్తారట. అక్కడ ఏడ్పును పండ్లు కొనుడి ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. ఆమేన్. చెవులు గలవాడు వినును గాక. కాబట్టి దేవుడు అక్రమంగా నడిచినతో ఉన్నామనుకో, అక్రమంగా మనకి ఇచ్చిన అభిషేకము వరాలు వాడేమనుకో, దేవుడు ఆ విషయం పెడతాడు. వాళ్ళకి సరి చేయాలి, వివరించి చెప్పాలి. ఈ 3 రోజులు కూడా దేవుడు అదే పని చేయించాడు నాతోటి. నాకు గొప్ప కార్యం చేశాడు. నేను చేసినందుకు నాకు నా టైము అంతా దేవుడికి ఇచ్చినందుకు, వారి విషయంలో నేను ప్రయాసపడినందుకు దేవుడు నాకు మంచి కార్యం చేసి పెట్టాడు. నాకు వెంటనే చక్కగా గోకులంలో కారులో వెళ్ళి అక్కడ చక్కగా ప్రార్థన చేయడం జరిగింది. అక్కడ నాకు సహకారాలు ఇచ్చాడు. అలా సహకరించడం దేవుడే సహాయం చేశాడు. నేను అనుకోలేదు అది. ఏదైనా మనకి దేవుడు మన పట్ల ఏర్పాటు ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయంగా సహకారాలు పంపించాలి, తోడుని పంపించాలి. మరి ఆ కార్యాలు జరగాలి అని అంటే మనము దేవుడికి ఇష్టమైన కార్యాలు ఇటువంటివి చేయాలి. దేవుడు ఇచ్చిన ఏర్పాటులో మనము నడవాలి, క్రమముగా నడవాలి, అక్రమంగా నడవకూడదు. అది అందరికీ తెలియాలని చేయకూడదు. మనం పర్సనల్గా చేసుకోవాలి, పర్సనల్గా దేవుడి పని చేయాలి. కాబట్టి అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. మొత్తం 25-36 దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరా అని అంటున్నాడు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరా అంటున్నాడు. చెరసాల్లో ఉంటిని, నా ఇద్దరు వచ్చితిరా అని చెప్తున్నాను అంటున్నాడు. ఆ రోగినే ఉన్నప్పుడు నా ఎద్దకు వచ్చారంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మాటలు చెప్పి అలా సరి చేసి మనం బాగు చేసినప్పుడు ఆ స్వస్థత వరాలు అప్పుడు ఉపయోగించాలి. దేవుడు అంటే తెలిసింది కూడా చేసినాడు. అంటే రక్షించబడిన వారు పాపం చేస్తారు, రక్షణ లేనోళ్ళు కూడా చేస్తారు. రక్షణ లేనోళ్ళకి కూడా చెప్పే సువార్త వేరేగా ఉంటుంది. రక్షించబడిన వాళ్ళకి వేరే సువార్త చెప్తాను. నువ్వు ఎందుకు అలా సరి చేసుకోవాలనుకున్నది నీకు తెలియదు కదా, నువ్వు ఇప్పుడు నుండి తీర్మానం చేసుకెళ్ళి అలా నడుస్తానని అని తెలియలేని వాళ్ళకి ఆ విధంగా చెప్పాలి. అలాగే వివేచన ఆత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను అలా దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి మేడగదిలో ఆ శిష్యులు అలాగే పంపించాడు. ఆయన వాళ్ళకి వరాలు ఇచ్చి అలా బోధించి దేవుడు పంపించాడు. ఉపమానాలు చెప్పి అర్థమయ్యేలాగా చక్కగా మర్మాలు బోధించి దేవుడు చెప్పినట్టుగా మనం అలాగే ఏర్పాటు చేసిన బిడ్డలుగా మనము కూడా అలాగా ఫలించాలి, దేవుళ్ళు ఫలించి భూమిని నిందించాలి అని చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే మన బుధవారం మొత్తం ఎంతమంది జనాలు, చిన్న బాబు కూడా బ్లడ్ ఎక్కిస్తున్నారు బాబుకి. ఆ బాబు సండే స్కూల్కి వెళ్ళివాడట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నాళ్ళే అనుకున్నారు, 7 పనులు ఏం చేస్తున్నారు, ఆ పిల్లడికి అక్కడ పంపిస్తున్నారు. 2 కూడా కోయిన్సైడ్ అవుతాయా? నేను అన్నాను, ఆ బాబు బతికుండాలంటే ఆ బాబు ఎలాగ చక్క సండే స్కూల్కి వెళ్తున్నాడో అలాగే వెళ్ళలేమండి. మీరు మీ పనులు మీరు చేసుకోండి, ఆ బిడ్డకి ఆటంకంగా ఉండకండి, ఆ పిల్లడు బతుకుతాడు అని ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేయమని నన్ను పిలిచారు. అక్కడ పక్కన బెడ్లో చెడుపులతో బాధపడుతుంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు అలాగా
అడిగారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆలోచించండి, దేవుడు అలా ఏర్పాటు చేస్తాడు. అటువంటి వారికి దేవుడు బలపరుస్తాడు. ఆ బలమైన మాటలే వాళ్ళు బ్రతికిస్తాయి. దేవుని మాటలే వాళ్ళు బ్రతికిస్తాయి. మనము డబ్బులు ఇచ్చినా ఆ డబ్బుల వల్ల కూడా వాళ్ళకి ప్రయోజనం ఉండదు. అటువంటి బలమైన మాటలు దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చి వాళ్ళ బలపరిచాడు. డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇటువంటి మాటలు రావు కదా. అటువంటి జీవం గల మాటలు, ఆయన జీవం గల మాటలు ఏం చేస్తాయంటే వాళ్ళని బ్రతికిస్తాయి, అలా వినేలా చేస్తాయి. ఎందుకు దేవుడు ఒక శోధన పెడతాడంటే వాళ్ళు ఏర్పాటులో ఉన్నారు కాబట్టి శోధన జయించేవాడు ధన్యుడు, వారికి జీవకిరీటం ఇస్తానంటున్నాడు. ఆ శోధన జయించాలంటే వినాలి, దేవుడి మాటలోకి రావాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. కాబట్టి చెరసాల్లో ఉంటిని నా ఎదురుకు వచ్చిందని చెప్తారు. చెరసాల్లో ఉంటారు, ఖైదీలు ఉంటారు, ఎన్నో బాధలు ఎన్నో తప్పులు చేసి ఉంటారు. వాళ్ళు మళ్ళీ సరి చేసుకుంటారు, వాటి నుండి విడుదల వస్తుంది, దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని యొక్క బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా చేరదీయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్ర ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించారు నా తండ్రి. ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అయ్యా. ఎన్ని విషయాల్లో విడుదల ఇచ్చారు, మీ సాక్షిగా నిలబెట్టుకున్నారు. మీ కోట్లాది వందనాలు ప్రభా. మాకు మర్మాలని నేర్పించారు ప్రభా నా తండ్రి. అయా మీ ప్రేమను బట్టి నీకు వందనాలు, మీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. అయా నీ మాట వింటాము, నీకు లోపడతాము అని ఎవరైతే చేతులు పైకెత్తి దేవుని దగ్గర అడుగుతున్నారో వారందరినీ కూడా దర్శించండి, మాట్లాడండి, విడుదల ఇచ్చండి యేసునామములో. ఆయా వాక్యం నూరంతగా ఫలవంతంగా ఇచ్చండి యేసునామములో. వారి హృదయాల్లో వారిని సాక్షులుగా నిలబెట్టుకోండి. నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలని గ్రహించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీకే మహిమ కలగాలి పరిశుద్ధాత్మగా. ఈ చిన్నలో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. యవ్వనులు దర్శనాలు చూడాలి కాక, మరి ఆయన వృద్ధులు కళలు కమాలు కాక, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించదురు కాక. అయా నీ సేవకుల మీద నీ సేవకురాళ్ళ మీద నీ ఆత్మను కుమ్మరింపబడును కాక వేస్తున్నాను. అయ్యా విరివిగా నీ సేవ చేయడానికి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులని యేసునామములో కాలిపోవాలి కాక, నీ మహిమ నామంలో కాలిపోవాలి కాక. అయా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నాయన ఏర్పాటులో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శిస్తున్నందుకు, అయా పాపంలో శాపంలో ఉన్న వాళ్ళందరినీ మీరు దర్శిస్తున్నందుకు, మీరు నడిపిస్తున్నందుకు, మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. అనేకమైన దీవెనలతో అనేకమైన ఆత్మలను నాయన నింపుదల నా తండ్రి ప్రతి ఒక్క గృహంలోని ఆయన సంఘాల్లోని దేశంలో మీరు అయా ఇచ్చి నడిపిస్తున్నందుకు, మహిమ పొందుకుంటున్నందుకు, నీ రాజ్యాన్ని పడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము మనందరికీ తోడేమి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.